హలో ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీకు 2023లో కూడా ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది 3000 వేకెన్సీ సంబంధించి. అయితే ఆ నోటిఫికేషన్కి ఎంతమంది అప్లై చేశారు అండ్ 2026 సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఎంతమంది అప్లై చేసే అవకాశం అనేది ఉంది, ఎంత పోటీ ఉండే అవకాశం ఉంది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకు కాంపిటీషన్ అనేది అర్థమవుతుంది, ఎంత గట్టి చదవాలనేది కూడా అర్థమవుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, మనకి 2023 సంబంధించినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని అంటే 46,000 అనమాట. ఓకేనా, అప్పుడు మనకి 3,200 పైగా వేకెన్సీ ఉన్నాయి. ఇన్ని వేకెన్సీస్కి ఇన్ని అప్లికేషన్లు వచ్చాయన్నమాట. ఇందులో మల్టిపుల్ యూనివర్సిటీస్కి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకే క్యాండిడేట్ ఒక 2-3 యూనివర్సిటీస్కి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది ఇంతకంటే తక్కువగానే ఉంటుంది. ఇవి అప్లికేషన్స్ అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంతకంటే కూడా తక్కువ ఉంటుందన్నమాట. 40,000 42,000 ఉండే అవకాశం అనేది ఉంది. అండ్ ఇక్కడ చూడండి, 2026 సంబంధించినటువంటి మనకి ఇప్పుడు 1523 వేకెన్సీ వచ్చిందనమాట. ఓకే, ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసినైతే 1000 జాబ్స్, లెక్చరర్ 104 అండ్ ప్రొఫెసర్ 63, అసోసియేట్ సంబంధించి 334 వేకెన్సీ ఉన్నాయి. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ చాలా తక్కువ వేకెన్సీ అనే చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాత లెక్చరర్ సంబంధించిన జాబ్స్కి ఎక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం అనేది ఉంది. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం మనకి ఆంధ్ర యూనివర్సిటీ దానికి ఎక్కువ మంది అప్లై చేశారనమాట. ఓకేనా, వచ్చిన 46,000లో 30,000 వరకు కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీకే అప్లై చేశారనమాట లాస్ట్ టైం. అండ్ ఇప్పుడు మనకి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయి. దానికి కూడా ఈసారి చాలామంది అప్లై చేసే అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా ఎవరైతే 2023లో ఫీ పే చేశారో వాళ్ళు ఈ 2026కి ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి, కానీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, 2023లో మీరు ఏదైతే ఫీ పే చేశారో అదే ఫీ మీద మీరు 2026కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 46,000లో అంటే ఈ 46,000లో చాలామంది మనకి రీఅప్లై చేసే అవకాశం అనేది ఉంది. మనకి 30,000 వరకు మనకి ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచే వచ్చింది. కాబట్టి ప్రజెంట్ కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీలో చాలా వేకెన్సీ ఉన్నాయి, చాలా సబ్జెక్టులకు సంబంధించినటువంటి వేకెన్సీ ఉన్నాయి. దాదాపు అందరు కూడా రీఅప్లై చేసే అవకాశం అనేది ఉంది. దాదాపు ఆంధ్ర యూనివర్సిటీకి మనకి 25,000 వరకు కూడా మనకి అప్లికేషన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. అయితే మనకి కొన్ని కేటగిరీలో వేకెన్సీ మిస్ అయ్యే అవకాశం అనేది ఉంది, కొన్ని సబ్జెక్టులలో వేకెన్సీ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి మల్టిపుల్ అప్లికేషన్ అంటే సింగిల్ క్యాండిడేట్ మల్టిపుల్ అప్లికేషన్స్ చేసే అవకాశాలు అనేవి తక్కువ ఉన్నాయి అన్నమాట. కాబట్టి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే మనకి తగ్గొచ్చు. నాకు తెలిసి ఈసారి 40,000 అప్లికేషన్స్ వచ్చే అవకాశం అనేది అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకి చాలా వేకెన్సీ అనేది తగ్గింది, చాలా సబ్జెక్టులలో వేకెన్సీ మిస్ అయింది, చాలా కేటగిరీలకు సంబంధించినటువంటి వేకెన్సీ అనేది లేదనమాట. కాబట్టి మనకి 40,000 ప్లస్ అప్లికేషన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ లాస్ట్ టైం ఎవరైతే 2-3 యూనివర్సిటీస్కి అప్లై చేశారో వాళ్ళల్లో కూడా మనకి చాలామంది మల్టిపుల్ అప్లికేషన్స్ చేసే అవకాశం అనేది లేదనమాట. మనకి 2023లో చాలామంది 3 యూనివర్సిటీస్ 4 యూనివర్సిటీస్ అప్లై చేశారు. ప్రస్తుతానికి వాళ్ళు 1 లేదా 2 యూనివర్సిటీస్కి అప్లై చేసే అవకాశం అనేది ఉంది. కాబట్టి డెఫినెట్లీ మనకి అప్లికేషన్స్ అయితే తగ్గుతాయి, కానీ మరీ ఎక్కువేం తగ్గవు. కానీ కాంపిటీషన్ మాత్రం చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే 2023 ఎగ్జామ్ అనేది జరగలేదు. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సిలబస్ అనేది ప్రిపేర్ అయ్యి ఉన్నారు. 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళు మొత్తం కూడా సిలబస్ అనేది వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎగ్జామ్కి రెడీగా ఉన్నారనమాట. ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా టఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే జూలై ఆగస్టులో మీకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఈ 2-3 మంత్స్లో మీరు సిలబస్ అంతా పూర్తి చేయడం అనేది కష్టం అనమాట. కాబట్టి ఈ 2-3 మంత్స్, నాకు తెలిసి జూలై అంటే ఒక 2 మంత్స్ 3 మంత్స్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు గట్టి ప్రిపేర్ అవ్వాలి. మనకి దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ మనకి 8 వరకు ఉందన్నమాట. ఓకే, అండ్ మీకు స్క్రీనింగ్ టెస్ట్ నుంచి ఇంటర్వ్యూకి 1:12 నిష్పత్తిలో తీసుకుంటారు. కాబట్టి గట్టి ప్రిపేర్ అయితేనే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూ ఆధారంగానే ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇదనమాట మనకి లాస్ట్ టైం కాంపిటీషన్, ప్రజెంట్ కాంపిటీషన్ సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. కాబట్టి డెఫినెట్లీ మీరు 2023 క్యాండిడేట్స్తో పోటీ పడాలి. కాబట్టి మీరు ఎక్కువ సమయం అనేది మీ ప్రిపరేషన్కి కేటాయించాల్సి ఉంటుంది. స్మార్ట్ ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నోట్స్ రాసుకోవడం అనేది షార్ట్ నోట్స్ రాసుకోండి, ఫుల్ నోట్స్ అనేది రాసుకోకండి. షార్ట్ నోట్స్ రాసుకొని ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అండ్ ఎక్కువ క్లాసెస్ వినే ప్రయత్నం చేయండి, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, అంతేకాకుండా ఎవరికైనా 2018 ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, సిలబస్ సంబంధించిన పీడిఎఫ్స్ కానివ్వండి,
అండ్ యూజీసీ నెట్ ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి కావాలి అనుకుంటే మన అరటి ఛానల్ సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.